హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే కనక మహాలక్ష్మికి మదనిక గులాబీ పూలు తీసుకొచ్చి అందరి ముందు ప్రపోజ్ చేయడం, కనక మహాలక్ష్మి అక్కడి నుంచి ఏడ్చుకొని వెళ్ళడం అందరికీ తెలిసిందే. అయితే ఆఫీస్లో విహారీ తనకి ఉద్యోగం ఇవ్వడంతో తను అన్ని లెక్కలు కూడా చూసి అంబిక 57 కోట్లను ఆఫీస్ నుంచి తీసుకొని వాడినట్లు, రేపటిలోగా ఆ అకౌంట్లన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి అంబికకు లక్ష్మి వార్నింగ్ ఇవ్వడంతో ఇంటికి వచ్చిన అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇది కనీసం నా ముందు నించోవడానికే భయపడుతుంది, అలాంటిది రేపటిలోగా 57 కోట్ల డబ్బులను తీసుకొచ్చి లెక్కలు క్లియర్ చేయాలని చెప్తుందా? దాన్ని అంతు చూస్తాను, రేపు అసలు దానిని ఆఫీస్లోనే అడుగు పెట్టకుండా చేస్తాను అని చెప్పేసి అంబిక అనుకుంటూ ఉంటుంది. కావాలనే అంబిక విహారీ ఫోటోలను తన రూమ్ నుంచి దొంగిలించి కనక మహాలక్ష్మి బ్యాగ్లో పెట్టేసి సహస్రకు అనుమానం వచ్చేలా చేసి బ్యాగ్ అంతా తీసి చూడడం, అందులో విహారీ ఫోటోలను చూసి లక్ష్మి విహారీపై ఇంకా ప్రేమను పెంచుకుంటుంది అని చెప్పి అనుకొని అందరి ముందు కూడా విహారీ, అలాగే పద్మాక్షి, యమున, ఇంకా వసుధ, అంబిక అందరి ముందు కూడా సహస్ర కనక మహాలక్ష్మి పరువు తీస్తుంది. మదన్ ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. విహారీ కూడా షాక్ అయిపోతాడు. ఇకపోతే ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరిన కనక మహాలక్ష్మిని ఆఫీస్కి వెళ్లకుండా చేయడానికి సహస్ర మదన్కి, అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరికి కూడా పెళ్లి చూపులు ఏర్పాటు చేయటం, తనని చీర కట్టుకోమనగానే నేను కట్టుకోను, నాకు పెళ్ళయింది, నాకు భర్త ఉన్నాడని చెప్పాను కదమ్మా అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే యమున గట్టిగా నిలదీసి, భర్త ఎక్కడున్నాడు నీ భర్త అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మరి నిజంగా ఇవన్నీ తట్టుకోలేక విహారీ నోరు తెరిచి నాకు కనక మహాలక్ష్మికి పెళ్ళయిందన్న నిజాన్ని బయట పెట్టబోతున్నాడా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మదన్ అయితే విహారీ దగ్గరికి వచ్చి, విహారీ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కనక మహాలక్ష్మి నువ్వు చెప్తే ఖచ్చితంగా వింటుంది, నాతో పెళ్ళికి ఒప్పించు, నా డ్రీమ్ గర్ల్ లక్ష్మి అని నీకు చెప్దామని అనుకున్నాను, కానీ అందరి ముందు నీకు కూడా తెలియాల్సి వచ్చింది. అంతేకాని లక్ష్మిని నేను చాలా సంతోషంగా చూసుకుంటాను విహారీ, లక్ష్మికి నాకు పెళ్లి జరిగేలా చేస్తావని అనుకుంటున్నాను, నువ్వు లక్ష్మిని పెళ్ళికి ఒప్పిస్తానని నాకు మాట ఇవ్వు అనగానే విహారీ షాక్ అయిపోతాడు. ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే సహస్ర వచ్చి మదన్ చేతిలో చేయి వేసి, నేను బావకి కాబోయే బెటర్ హాఫ్గా చెప్తున్నాను మదన్, నీకు లక్ష్మికి ఖచ్చితంగా పెళ్లి చేసి తీరుతాము, బావ నేను మాట ఇచ్చిన, బావ మాట ఇచ్చిన ఒక్కటే అని చెప్పేసి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ సహస్ర అని చెప్పేసి అంటూ ఉంటాడు మదన్. విహారీ నువ్వేం మాట్లాడట్లేదేంట్రా అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటే, సహస్ర చెప్పింది కదా, సహస్ర మాటే నా మాట, ఖచ్చితంగా లక్ష్మిని నీతో పెళ్ళికి ఒప్పిస్తాను అని ఈ విధంగా అంటూ అక్కడి నుంచి మదన్ వెళ్ళిపోతాడు. అయితే కనక మహాలక్ష్మి కూర్చొని జరిగిన దాని గురించి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అసలు మదన్ గారు నాకు ప్రపోజ్ చేయడం ఏంటి, అయినా నాకు పెళ్ళయింది, ఎవరితో ఈ విషయాన్ని చెప్పుకోలేను అని ఏడుస్తూ ఉండగా అప్పుడే విహారీ వస్తాడు. కనక మహాలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, నా జీవితం రంగుల రత్నంలా అయిపోయింది విహారీ గారు, ఇలా పైకి వెళ్ళింది అనుకునే లోపే అంధకారమైన లోతులోనికి పడిపోతున్నాను అని అంటూ ఉంటే, జీవితం అంటే ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటాయి లక్ష్మి, కానీ నువ్వు సరైన ఆలోచించి అవకాశం కోసం ఎదురు చూడాలి అనగానే, నాకు ఎలాంటి అవకాశం వద్దు విహారీ గారు, నాకు మీరు కట్టిన తాళి నా గుండెల మీద వేలాడుతూ మిమ్మల్ని భర్తగా ఊహించుకుంటూ జీవితాంతం మీకు సేవ చేసుకుంటూ బ్రతికేస్తాను, అంతేకాని నాకు పెళ్ళి ఏమీ వద్దు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. విహారీ పెళ్ళి గురించి మాట్లాడబోయేసరికి మదన్ వచ్చి, విహారీ నువ్వు నాకు కనక మహాలక్ష్మికి జరగబోయే పెళ్ళి గురించి తనతో మాట్లాడుతున్నావు కదా, నువ్వు చాలా గ్రేట్ రా, ఇలా
వచ్చి అలా చెప్పానో లేదో అప్పుడే లక్ష్మితో నాకు పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చావు అని అంటూ ఉంటే కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. విహారి గారు నాతో మదన్ గారికి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారని చెప్పి అక్కడ నుంచి సిగ్గుతో భయపడుకుంటూ వెళ్ళిపోతుంది కదా, దానిని సిగ్గుపడుతుంది అని చెప్పి మదన్ అనుకుంటూ లక్ష్మి సిగ్గుపడుకుంటూ వెళ్ళింది కదా. అయితే ఇక మా పెళ్ళికి ఎటువంటి అడ్డంకులు లేవు విహారి, నేను నీ పెళ్లి చూద్దామని అమెరికా నుంచి వస్తే నువ్వే దగ్గరుండి నాకు లక్ష్మికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు, చాలా థ్యాంక్స్ రా, నీకు జీవితంతో రుణపడిపోతాను అనగానే ఏ మదన్ అలా మాట్లాడకు, అయినా మళ్ళీ మనకి ఈ రుణాలు బంధాలు ఏంట్రా అని అంటూ ఉంటే అవును విహారి అని అంటూ ఉంటే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, లక్ష్మిని సంతోషంగా చూసుకుంటే చాలు అనగానే లక్ష్మిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను విహారి, నువ్వే చూస్తావు కదా అని చెప్పి విహారితో అంటూ ఉంటాడు మదన్. ఇక విహారికి కూడా నమ్మకం కలుగుతుంది. కనుక మహాలక్ష్మిని ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తే తను ఎలా సంతోషంగా ఉంటుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇక మదన్కి ఇచ్చి పెళ్లి చేస్తే తను జీవితాంతం సంతోషంగా ఉంటుందన్న ఆలోచనకి వస్తాడు విహారి. ఇకపోతే అంబిక మాత్రం కావాలని ఏదో ఒక రకంగా లక్ష్మిని అందరి ముందు ఎక్కించడానికి విహారి గదిలోకి వెళ్ళి దొంగతనంగా విహారి ఫోటోలని దొంగలించి ఆ ఫోటోలను తీసుకువెళ్ళి లక్ష్మి గదిలో ఉన్న తన సూట్ కేసులో పెట్టేస్తుంది. చూడు లక్ష్మి, ఇప్పుడు ఏం చేస్తావు, 57 కోట్లు కట్టమని నాకే నువ్వు ఉపన్యాసాలు ఇస్తావా, రేపు చూడు ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఉండగా సహస్ర రూమ్లో చాలా సంతోషపడుతూ ఉంటుంది కదా. అంబిక వెళ్ళి ఏంటి సహస్ర అంత సంతోషంగా ఉన్నావు అనగానే పిన్ని అని చెప్పి సహస్రని గట్టిగా పట్టుకొని ఇంకా సంతోషపడుతూ ఉంటుంది. ఏమైందో చెప్పు అనగానే చూసావు కదా ఆ లక్ష్మికి మదన్కి లింక్ పెట్టేశాను, నాకు బాబుకి ఇంకా ఏ అడ్డంకు లేదు అనగానే అలా అనుకొని సంబరపడిపోతున్నావా సహస్ర అనగానే అదేంటి పిన్ని అలా అంటున్నావు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. మరి ఏమంటావు, ఆయన లక్ష్మి మదన్తో పెళ్ళికి ఒప్పుకోలేదు కదా అనగానే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది బావ చెప్తే అని అనగానే ఆయన విహారి మీద ఇంకా తను మనసు పడుతుందని అనిపిస్తుంది అనగానే అలాంటి దానికి ఆధారాలు ఏమీ లేవు కదా పిన్ని అనగానే ఏమో ఆ ఆధారాలు మన కంట పడకుండా ఆపేస్తుందేమో అని అంటూ ఉండగా ఏమో పిన్ని నాకు కూడా అర్థం కావట్లేదు అంటూ ఉంటే అయితే తన రూమ్లో ఏదో ఒక ఆధారం దొరుకుతుంది పద అని చెప్పేసి సహస్ర అంబిక కావాలనే లక్ష్మి గదిలోనికి వెళ్ళి బ్యాగ్ అంతా కూడా చూసి తన ఫోటోలని సేకరిస్తారు. విహారీ ఫోటోలు ఉండడంతో కిచెన్ గదిలో ఉన్న లక్ష్మి దగ్గరికి వెళ్ళి సూట్ కేసు అక్కడ పడేయడంతో ఏంటమ్మా సూట్ కేసు తీసుకొచ్చి ఇలా పడేశారు ఏమైంది అని అంటూ ఉంటే నీ బ్యాగ్లో ఏమున్నాయో చూడవే అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటే సూట్ కేసు తీసి చూడగానే ఒక్కసారిగా దానిలో విహారీ ఫొటోస్ ఉంటాయి. అందరు కూడా షాక్ అయిపోతారు. అదేంటి లక్ష్మి నీ బ్యాగ్లో విహారీ ఫోటోలు ఎందుకు ఉన్నాయని చెప్పి వసుధ అలాగే అందరు కూడా అడుగుతూ ఉంటారు. ఇంకా అర్థం కాలేదా, అది బావ మీద మనసు పారేసుకుంది అంటే అందరూ నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు కదా, దానికి సాక్ష్యాలు ఇవే అని చెప్పి అంటూ ఉంటుంది యమున. అలాగే అందరు కూడా చూస్తూ ఉంటారు. పద్మాక్షి కోపంతో రగిలిపోతూ కనక మహాలక్ష్మి చెంప పగలగొట్టి ఇప్పుడు చూసావు కదా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టద్దు అంటే ఇంట్లో పెట్టావు, ఇప్పుడు నా కూతురు జీవితానికి తను అడ్డుపడాలని అనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరిన కనక మహాలక్ష్మి అడ్డుకునే సహస్రం మదన్కి అలాగే కనక మహాలక్ష్మికి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తుంది. మరి నిజంగా కనక మహాలక్ష్మి మదన్కి పెళ్లి చూపులు జరుగుతాయి అంటే పెళ్లికి ముహూర్తాలు పెట్టబోతున్నారా లేదా విహారీ నోరు తెచ్చి ఏమైనా నిజం బయట పెట్టబోతున్నాడా, ఏం జరగబోతుంది?